మొన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ దుబాయ్లో బయటకు వచ్చి ఇండియా వాళ్ళు ఎందుకు వీడియోలు చేస్తున్నారు, దుబాయ్లో అవి పడ్డాయి ఇవి పడ్డాయి, మా దుబాయ్ స్వేచ్ఛగా ఉంది అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద అల్లకొల్లలో చేశారు. మేము లస్సీ తాగుతున్నాం, మేము బాదం గీర్ తాగుతున్నాం అని. కానీ ఎవరిని ఉద్దేశించి చేసుకుంటే వ్యూస్ వచ్చి ఇక్కడ లక్షలు వచ్చి పడిపోయేది ఏం లేదు. కానీ అమ్మ, ఇప్పుడు దుబాయ్ ఖాళీ చేస్తూ జంతువుల్ని రోడ్ల మీద కుక్కల్ని పిల్లుల్ని వదిలేసి వెళ్తే వాటికి షెల్టరు పెట్టడానికి నిండిపోయినాయట. ఎంతో ప్రేమగా పెంచుకున్న జంతువుల్ని వాళ్ళతో పాటు తీసుకెళ్ళలేక, వాళ్ళతో పాటు ఎక్కువ పిల్లులు పెంచుకుంటారట దుబాయ్లో. ఆ పిల్లుల్ని వాళ్ళతో పాటు తీసుకెళ్ళలేక వాటిని వదిలేసి వెళ్తే పాపం కొంతమంది పోస్ట్ పెడుతున్నారట, కొంచెం ప్లీజ్ మా పప్పీని అక్కడ కట్టేసాము బలన కరెంటు స్తంభానికి, దానికి ఏదైనా తిండి పెట్టండి ప్లీజ్, దానికి ఏదైనా చేయండి అని. నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి, చాలా. ఇప్పుడు మన ఇంట్లో మన చింపు ఉంటుంది కదా, నేను అనుకున్నాను సెకండ్ వేవ్ కోవిడ్ అప్పుడు కనుక మన చింపు మన ఇంట్లో ఉంటే దాని పరిస్థితి ఏంటి, ఏం జరిగేది, ఎలా ఉండేది, ఎక్కడుండేది. మనం అంబులెన్స్లో రాత్రే బెడ్ల కోసం పారిపోయాం కదా, దాని పరిస్థితి ఏంటి అని. అందుకే దానికి కూడా ఇప్పుడు సెక్యూరిటీ అనమాట. దాని పేరున ట్రస్ట్లు, దాని పేరున డబ్బు, దాని పేరున హంగామా, దానికి ఏదైనా మనుషులను ఏర్పాటు చేయటం అన్నీ పకడ్బందీగా చేసాం. అది మనుషులను అయితే కాపాడతారు కానీ కుక్కల్ని జంతువుల్ని కూడా కాపాడండి మాతో పాటు నీళ్ళల్లో పెట్టుకోండి అంటే ఎవరు పెట్టుకోరు కదండి పాపం, హాస్పిటల్కి రానివ్వరు కదా. అందుకని మనం ఏ జంతువునన్నా పెంచుకున్నాము అంటే ఆ జంతువు మన ఇంట్లోనే తుది శ్వాస విడిచే వరకు ఉండాలని నా అభ్యర్థన అండి. అలా ఉన్నవాళ్ళే పెంచుకోవాలి. ఇప్పుడు మనమే ఈ ఊరు ఖాళీ చేసేసి వేరే చోటకి వెళ్ళాలి అన్నప్పుడు కుక్కను వదిలేయాల్సిన పరిస్థితి వస్తే పప్పిని ఎంత భయంకరమైన బాధ అంటే చెప్పడానికి లేదు. అలాగే దుబాయ్లో అందరూ జంతువుల్ని పిల్లుల్ని అన్నిటినీ రోడ్డు మీద కరెంటు స్తంభాలకి రోడ్ల మీద ఎక్కడ చూసినా పాపం కనిపిస్తున్నాయట. వాటి బాధని తట్టుకోగలిగిన వాళ్ళు ఎవరు చెప్పండి. ఈ యుద్ధం వచ్చిన తర్వాత ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. పసిపిల్లలు స్కూళ్ళల్లో ఇరాన్లో పసిపిల్లలను చంపేశారు. ఆ దేశంలో వాళ్ళు ఇబ్బంది పెడితే పసిపిల్లలు ఏం చేస్తారు చెప్పండి. ఎంతోమంది సూపర్ మార్కెట్ల మీద, ఎంతోమంది మాల్స్ మీద వేస్తున్నారు. అభం శుభం తెలియని వాళ్ళు చనిపోతున్నారు. ఎన్ని రకాలుగానో ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా నోరు తెరిచి చెప్పలేని జంతువులకు కూడా ఎన్ని కష్టాలు వచ్చాయి చూడండి.